వచ్చేసావా భీమ్? పెన్షన్ పెన్షన్ అని బాగా నాటకమాడావే, మొదలైందా లేదా? అరే నోర్మయ్, భీమ్ వాళ్ళ నాన్నకు పెన్షన్ మొదలు పెట్టించడంలో సఫలమయ్యాడు. అర్థమైందా? ఏంటి దలియమ్మా, నువ్వు ఈ భ్రమలో ఉండకు. మీ భీమరావు పెన్షన్ పని చేయించాడని. అసలు మీరు కృతజ్ఞతలు చెప్పాల్సింది వైభవ్ దేవ్ గారికి. మనసు కరిగిపోయింది, జాలి కలిగింది. అందుకే పొద్దు పొద్దున్నే పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళి ఆయనే మీ నాన్న పెన్షన్ పని చేయించాడు. భీమ్ ఏ ఘనకార్యమూ చేయలేదు. లేదు లేదు, ఘనకార్యాలు చేయడం నీకే బాగా తెలుసు హితేష్ అన్నా. నీ నోటి నుంచి ఎలాంటి మాటలు మాట్లాడతావంటే లోకమంతా గాయపడుతుంది. కాదు, నేను అడుగుతున్నాను, ఈ రోజు వరకు పెద్ద జాతికి చెందిన ఏ వ్యక్తి అయినా మనకు సహాయం చేయడం కోసం నిలబడ్డా? ఆ వైభవ్ దేవ్ గారు భీమ్కు సహాయం చేశాడు కదా, జాలో గీలో పడి లేదు. చాలా ప్రయత్నం చేశాడు భీమ్ ఓడిపోవాలని. ఎంతో కష్టమైన ప్రశ్నలు అడిగాడు. కానీ భీమ్ ఇలా చిటికెలో ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పేశాడు. నిస్సహాయుడైపోయి తనకు సహాయం చేయాల్సి వచ్చింది. కానీ ఈ పెద్ద జాతి వాళ్ళు మనకెందుకు సాయం చేస్తారు? నాకు తెలిసి ఇందులో కూడా ఏదో తిరకాసుందనిపిస్తోంది. లేదు బాబాయ్, ఇప్పుడు మనం అలా ఆలోచించడం మంచిది కాదు. మిగతాదంతా ఎలా ఉన్నా తనిప్పుడు మనకు సహాయం చేశాడు అంటే మనం రుణపడి ఉండడం మంచిది. బాబు భీమ్, నువ్వన్నది నిజమే. ఇక నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. లేదు నాన్న, వీధులు ఉడిచే పనిలోకి వెళ్ళాలి. నిన్న కూడా వెళ్ళలేదు. ఇప్పుడు నేను వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి, దీన్ని దగ్గరుంచండి. తర్వాత మీరు దీన్ని తీసుకుని రండి. అప్పుడు మన ఇద్దరం వెళ్ళి పెన్షన్ మొదలు పెట్టించుకుందాం. సరే బాబు, కానీ నువ్వు విశ్రాంతి తీసుకో. ఈ రోజు నీకు బదులుగా నేను శుభ్రం చేస్తాను. ఏంటి నాన్న మీరు? భీమ్, ప్రతిసారి నువ్వు అందరి కోసం సంఘర్షణ అనుభవిస్తున్నావు, పోరాడుతున్నావు. నువ్వు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అలాగే నీ కళ్ళజోడు కూడా పగిలిపోయింది. రమా, భీమ్ని జాగ్రత్తగా చూసుకో. తిరిగి వచ్చేటప్పుడు నేను కళ్ళజోడు ఇంకా పెన్షన్ తీసుకుని వస్తాను. కళ్ళజోడు విరిగితే ఏమైంది నాన్న? మీరు పనేందుకు? భీమ్ లేదంటే నా మీద ఒట్టే. విశ్రాంతి తీసుకో బాబు. రమా, మావయ్య, నాన్న, మావయ్య పదండి. లక్ష్మి, అల్లం వేసి ఒక మంచి ఛాయ్ పెట్టివవా. రాత్రి నిద్రపోలేదు, తల కూడా పోటెత్తిపోతోంది. ఛాయ్ తాగితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. పద. మనసు కనిపిస్తోంది కదా ప్రశాంతత దొరకాలని. మనసు కనిపిస్తోంది అల్లం ఛాయ్ కూడా తాగాలని. వెళ్ళు లక్ష్మి, రాత్రంతా ఎవరెవరు మెలుకుని ఉన్నారో వాళ్ళందరి కోసం ఛాయ్ పెట్టి తీసుకురా. మనందరం కలిసి ఛాయ్ తాగుదాం. కాకపోతే ఛాయ్ తాగుతూ తాగుతూ ఒక్క విషయం మాత్రం తప్పకుండా ఆలోచించు. ఈ సంఘర్షణ ఉంది కదా, ఇది భీమ్ చిన్నప్పటి నుంచే అనుభవిస్తూ ఉన్నాడు. రాత్రింపవళ్ళు అందరి కోసం పోరాడుతూ వచ్చాడు. ఎప్పుడైనా పోరాటం చేసి ఏదైనా సాధించి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఇంకా జీజాబాయ్ వాణ్ణి అప్రశాంతతతో ఈ రోజు వరకు బతకనిచ్చారా? ఈ విషయం ఛాయ్ తాగుతూ తాగుతూ ఖచ్చితంగా ఆలోచించండి. ఈ ముసల్దానికి అవకాశం దొరికిందంటే చాలు దెప్ప పొడుస్తుంది. వదిలే లక్ష్మి, ఈ ముసల్దాన్ని మనం ఏదో ఒక రోజు నోరు మోయించొచ్చులే. నువ్వింకేం మాట్లాడవద్దు. ఇప్పుడు నేను చెప్పేది విను. నువ్వు తప్పు చేశావు, చాలా పెద్ద తప్పు చేశావు. నిన్న రాత్రి వాడితో ప్రశ్నలు జవాబుల్లో బలహీనపడిపోయావు. అయితే ఇంకా చదువుకో. కానీ ఆ చిన్న జాతి వాడికి సహాయం చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే కదా విషయం ప్రచండదేవ్ గారు. ఈయన ఆలోచించుండాల్సింది. దీంతో ఆ భీమ్రావు స్తోమత ఎంతగా పెరిగిపోవాలి. చిన్న జాతి వాళ్ళు మనల్ని చూసి నవ్వుతారు. మనం పెద్ద జాతి వాళ్ళమయ్యుండి ఆ మందబుద్ధికి సహాయం చేస్తున్నారని.
క్షమించండి ప్రచండదేవ్ గారు, కానీ లండన్లో ఉంటూ ఇక్కడ రీతి రివాజులు అలాగే ఆనవాయితీలను మర్చిపోయాడు. వైభవ్ దేవ్, మీరిక్కడికి సెలవులు జరుపుకోవడానికి వచ్చారు కదా, సెలవుల్నే జరుపుకోండి. ఈ విషయాన్ని పట్టించుకోకండి. భీమరావు కుటుంబంలో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో సంపాదించడం లేదు. లోపలికి రండి, అల్పాహారం సిద్ధంగా ఉంది. నీకు తిండి తప్ప ఇంకేం ఆలోచన ఉండదా? ఎప్పుడు చూసినా అల్పాహారం సిద్ధమైంది, భోజనం సిద్ధమైంది అంటావు. ఛుప్! వెళ్ళు, వెళ్ళి అల్పాహారం తిను. వెళ్ళు. నరోత్తం, నువ్వు ఆ భీమరావు దగ్గరికి వెళ్ళు. ఆ భీమరావు నుంచి కాగితాలు తీసుకుని చింపేయి. తప్పకుండా. ఆగండి. నరోత్తం జోషి, నిన్న రాత్రి మీ నాన్న ఫ్యాక్టరీలో మంటలు అంటుకున్నాయి. ఏంటి? అన్నయ్య చెప్పాడు. ప్రచండదేవ్ గారు, మీరు నాకు చెప్పనే లేదు. నేను వెళ్ళొస్తాను. అరే ఆగండి. మీ నాన్నకు 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక్కదానికి మంటలు అంటుకుంటే ఇంత కంగారా? పరిహాసం చేశానంతే, మీరేం చింతించకండి. భీమరావు ఇంటికి కేవలం ఒక్కటే పెన్షన్ వస్తుంది. ఇంట్లో వాళ్ళ ఆశలన్నీ దాని మీదే పెట్టుకున్నారు. వదిలేయండి. అయినా ఆ పెన్షన్ ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు. మనకు పోయేదేముంది కదా? రండి, అల్పాహారం చేద్దాం. ప్రచండదేవ్ గారు, మీ తమ్ముడు అమాయకుడు. కానీ మీరేం బెంగపడకండి. నేను ఇప్పుడే వెళ్ళి కాగితం చించేస్తాను. పదండి. ఆగు. ఇప్పుడు కాగితాలు చింపేయాల్సిన అవసరం లేదులే. విషయం ఇంకా పెద్దదవుతుంది. అంటే ప్రభుత్వం కూడా కలగజేసుకోవచ్చు. తర్వాత ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను. పదే మా ఇంటిని, మా జాతిని, మా భావాల్ని శుద్ధీకరణ చెయ్యాలని మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. మేము నడవటం వల్ల నేల మీద గుర్తులు పడకూడదు అనే కారణంతో నడుముకి చీపురు కట్టడం కూడా జరుగుతుంది. మేము ఉమ్మివేయటం వల్ల మట్టి అపవిత్రమైపోతుందన్న కారణంతో మెడలో ఒక కుండ కట్టడం జరుగుతుంది. ఒకవేళ మా అమ్మ చనిపోతే చితి పెట్టడం కోసం స్థలం కూడా ఇవ్వటం జరగదు. భీమాభాయ్, మన భీమ్ ఏదీ మర్చిపోలేదు. ఆ సంఘర్షణలన్నింటినీ, నువ్వు చెప్పిన మాటల్ని ఏదీ మర్చిపోలేదు. నువ్వు బతుకున్నప్పుడు ఎప్పుడు అంటుండేదానివి, భీమ్ పెద్దవాడయ్యాక ఎలా కనిపిస్తాడో అని. భీమ్ పెద్దవాడయ్యాక విశ్వాసం నిండిపోయి కనిపిస్తున్నాడు భీమాభాయ్.
వాడిలో పోరాటం చెయ్యాలన్న తపన ఇంకా పెరిగిపోయింది. అప్పుడు వాడు సాతారాలో ఎవ్వరికీ భయపడేవాడు కాదు కదా. మా అమ్మ నాన్నలు నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు, నన్ను చదివిస్తారు, నన్ను చదివించి మంచి వ్యక్తిని చేయాలనుకుంటున్నారు. వినిపిస్తుందా లేదా? వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటారు, చాలా. ఏ చట్టం ఈ రోజు లేదో అది రేపు ఉండొచ్చు. నియమాలుండొచ్చు, ఒకరికుండే స్వేచ్ఛను ఆపకూడదని. అలాగే చట్టం కూడా ఇలాంటి వాళ్ళొచ్చి వాదించకూడదని, అలాగే వాళ్లకు శిక్ష పడాలని. అలాగే ఇక్కడ బొంబాయిలో వాడు ఎవ్వరికీ భయపడడం లేదు. ఒకవేళ మీరు మేము పేదవాళ్ళు అలాగే చిన్న జాతి వాళ్ళమనే ఆధారంతో మమ్మల్ని దొంగలని అంటుంటే మేము మిమ్మల్ని లోపలికి రానివ్వలేం. అయితే నేను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. సరే, అరెస్ట్ చేయండి. అయినా సరే మీరు మాత్రం లోపలికి వెళ్ళలేరు. ఈరోజే మొదటిసారి పెద్ద జాతికి చెందిన ఒక వ్యక్తి చదువుకు పుస్తకాలకు సంబంధించి మాట్లాడుతున్నాడు. సవాలు చేస్తోంది కూడా చదువుకు సంబంధించింది. మీరేం అడగాలనుకుంటున్నారో అడగండి. ఏమైందన్నా? మీరెందుకు ఏడుస్తున్నారు? అంతా బానే ఉందా? ఏం లేదు, ఏదో ఊరికే. సరే అన్నా, మీరు ధైర్యంగా ఉండండి. నేను పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళాలి. అలాగే తిరిగి వచ్చేటప్పుడు భీమ్ కళ్ళజోడు కూడా బాగు చేయించుకుని వెళ్ళాలి. మీకు ఎంతో అభినందనలు. మామయ్య పెన్షన్ మొదలవబోతుంది. అవును రమా, చాలా పెద్ద భారం తల మీద నుంచి దిగిపోయింది. ఆలోచిస్తున్నాను మళ్ళీ చదువును మొదలు పెట్టాలని. ఏ పరీక్ష తప్పిపోయిందో అది ఈసారి రాస్తాను. ఇక అందులో పాస్ అయిన తర్వాత పై చదువుల గురించి ఆలోచిస్తాను. నిజంగా నిజంగా ఇది చాలా మంచి విషయం. తీసుకోండి, ఇప్పటి నుంచి చదవడం మొదలెట్టండి. అలాగే మిగతా విషయాల గురించి ఆలోచించకండి. బతకడానికి కావాల్సిన డబ్బు నేను చూసుకుంటాను. ప్రచండ దేవ్, నరోత్తమ్ జోషి లాంటి వాళ్లతో పోరాడదాం. మీరు చదువుకోండి చాలు. ఇక ఈ సమస్యలన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ మాత్రం ప్రశాంతత చూసుకుందాం. మీరు చదువుకోగలిగినంత. మీరు చదువుతుంటే నేను మిమ్మల్ని చూడాలి. మీరు చదవండి, అది చాలు. కానీ రమా, ఇప్పుడు మనిద్దరం ఎవరికి భారంగా మారకూడదు. ఎవ్వరికి మారకూడదు. భారంగా మారం. ఒకరికొకరు మన ఇద్దరం చాలు. మీరు ఈ పాలు తాగండి. రమా, నేనీ రోజు వరకు నీకు ఎప్పుడూ చెప్పలేదు. ఒకరికొకరం మనిద్దరం చాలు అని నువ్వు చెప్పినప్పుడు నాకెంత ఆనందంగా ఉంటుందో. దాంతోపాటు ఇలా కూడా అనిపిస్తూ ఉంటుంది, నేను కూడా నీ బాధ్యతల్ని నిర్వర్తించే ఆ రోజు చాలా తొందరగా రావాలి అని. నువ్వు నా బాధ్యతల్ని ఎందుకు నిర్వర్తించాలి? కానీ దాంతోపాటు ఇది కూడా అనిపిస్తుంది, ప్రతి సమస్యకు పరిష్కారం
కేవలం చదువు ఇంకా పుస్తకాలే అని. అందుకే మనసు పెట్టి చదువుకోవాల్సి ఉంటుంది. పవర్ సార్, పవర్ సార్, ఈ కాగితం మీకోసమే. రామ్జీ, నాకేమనిపించిందంటే నీ కొడుకు చాలా పెద్ద ఆందోళన చేయబోతున్నాడని. జోషి గారు చెప్పారు తను ఇలాంటి పోరాటాలు చేయడం సతారాలోనే మొదలుపెట్టాడని. కానీ ఇక్కడ ఒక్క రాత్రిలోనే పారిపోయాడే. బహుశా తనకు తెలిసిపోయింది అనుకుంటా ఇది సతారా కాదు బొంబాయి అని. ఈ కాగితాన్ని చూడండి. అసలు అంతగా ఈ కాగితంలో ఏముంది రామ్జీ? అక్కడ పెట్టు, నేను చూస్తాను. మీరందరూ రాత్రే ఎందుకు వెళ్ళిపోయారు? నరోత్తం జోషి మీకు చెప్పలేదా మేమెందుకు వెళ్ళిపోయామో? ఈ కాగితాన్ని చదవండి. మీ పెన్షన్ డబ్బులు ఇక్కడ సైన్ చేయండి. ధన్యవాదాలు. అన్నట్టు పవార్ గారు, నేను చెప్పే మాట ఒకటి ఎప్పటికీ గుర్తుంచుకోండి. వాడు నా కొడుకు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అది మావో కావచ్చు, సతారా కావచ్చు, లేదా బొంబాయి కావచ్చు. వాడు ఈ రోజు వరకు పోరాటం చేయడానికి ఎప్పుడూ వెనకడుగు వెయ్యలేదు. అలాగే ఇక ముందు వెయ్యడు కూడా. మీకు నా అభినందనలు. నిజంగా మీరు మాకు సహాయం చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీతో చిన్న పనుంది. అలాగే చెప్పండి. భీమరావు కళ్ళజోడు పగిలిపోయింది. నేను దాన్ని బాగు చేయించాను. మీరిది తనకిచ్చేయండి. ఇదంతా ఏం అవసరం ఉందని? ఎలాగూ మీరు మా కోసం ఏదైతే చేశారో అది ఎక్కువ. అలాగే నాకు పెన్షన్ కూడా వచ్చేసింది. అలాగే నేను భీమ్కు చెప్పే వచ్చాను, తిరిగి వచ్చేటప్పుడు వాడి కళ్ళజోడు తీసుకొస్తానని. నిజమే, మీరు ఎలాగూ అది తీసుకెళ్లగలరు. కానీ భీమ్ ఏ పోరాటం చేశాడో, అలాగే నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన జవాబులిచ్చాడు. దానికి బదులుగా ఇది బహుమతని చెప్పి తనకిచ్చేయండి. తీసుకోండి. కానీ
ఇదంతా ప్రచండదేవ్ గారికి... నేనంత బలహీనుడిని కాదు తనకు తెలియకుండా ఇది ఇవ్వడానికి.